పప్పు ఎండిమిరపకాయ పులిహోర అండి. ఈజీ మెథడ్. ఓకేనా. ఒక చిన్న గ్లాస్ పప్పు అండి, ఒక నలుగురు వేసుకునే విధంగా ఒక పూటకైతే, లేదా పెద్ద వేసుకునే పెద్ద గ్లాస్కి అయితే ఒక గ్లాస్ అండి. పెద్ద గ్లాస్ వద్దులే అండి, మీడియం గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు అండి. ఓకేనా. ఎండిమిరపకాయలు ఒక 5-6 ఎండిమిరపకాయలు, పెద్ద టమాటా అండి ఇది 2, చిన్న టమాటాలు అయితే 4 వేసుకోండి, కొద్దిగా జీలకర్ర, అంతే అండి. ఈ పప్పును మనం నెయ్యి వేసుకొని వేయించుకుందామండి, బాగుంటుంది. ఓకేనా, టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న గంటతో వేసుకోండి నెయ్యి. ఓకేనా అండి, నెయ్యి వేసుకొని చిన్న గంటతో చాలండి. ఓకేనా. పప్పు కొంచెం మనం దూరంగా వేసుకుందామండి, డైరెక్ట్గా అట్లే వేసుకోవడం అంతే అండి. పప్పు జస్ట్ దూరంగా వేసిన తర్వాత మనం ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుంటామండి. ఇదిగోండి దూరంగా వేసుకుంటాం. ఓకేనా. ఈ టైంలోనే అండి ఎండుమిరపకాయలు వేసుకుంటాము. ఓకే, జస్ట్ ఇది ఇక్కడ మనకు తెలుస్తుంది స్మెల్ ఎండుమిరపకాయలు. ఓకే అండి, ఎండుమిరపకాయలు బట్టి జీలకర్ర అండి, కొద్దిగా అండి ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకుంటాం. ఓకే అండి, దీంట్లో జస్ట్ ఆ పప్పు ఉడుకుతాను దూరం వేయించేటప్పుడే అండి ఇది వేసుకుంటాము. టమాటా అండి, టమాటా కట్ చేసుకుంటాము. నెయ్యితోనే అండి. ఓకేనా, చాలు 2 గ్లాసులు నీళ్ళండి, పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు. టమాటా ఏమో మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. పప్పు ఎండిమిరపకాయ కొద్దిగా మగ్గితే చాలండి, అంతే. ఇంకేమో అండి, కుక్కర్ వేసేసి విజిల్ వేస్తామండి. బాగా మెత్తగా ఉడికిపోవాలా, మళ్ళీ పప్పు వేపులు చెప్తాను అండి. ఎండుమిరపకాయలు పప్పు కండి, తిరగబాతకండి. ఓకేనా. పెద్ద ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ వేసుకోండి, కొద్దిగా చిన్న ముక్క అల్లం ముక్క ఉంటే వేసుకోండి, లేకుండా మన ఆప్షన్ అది. ఓకేనా. తెల్లగడ్డ వేసుకోండి 2 వాయిలకే, ఎక్కువ వేసుకుంటే. ఒక టమాటా అండి, ఓకే జస్ట్ వాడ్చండి చాలా, అంతే. కొత్తిమీర, కరివేపాకు, అంతే, ఇంకేం లేదండి. దీన్ని జస్ట్ మనము నెయ్యితోనే చేసుకోండి, కరివేపాకు కూడా బాగుంటుంది. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయిందండి. ఓకే, జస్ట్ బాయిల్ అయితే చాలండి. పప్పు మనం ఆల్రెడీ మంచిగా బాయిల్ చేసేసాం కాబట్టి కరివేపాకు చేసి ఇంట్లో వేసుకునేసినాం కదండి, అంతే అండి. నేను సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే అండి, పప్పు రెడీ అయిపోయిందండి, ఇంతే అండి. ఓకే, బాగా పప్పు దించుకోండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి. థిక్నెస్ ఉన్నాయండి, బాగుంటుంది. అన్నం కలుపుకుంటుంది, బాగుంటుందండి. సైడ్ డిష్ అండి చేప. ఓకే, డ్రై ఫిష్ అండి, నేను చెప్పినాను కదా. వాళ్ళు ఏమంటారు, తాటాకు చెప్పండి. ఓకే, ఈ విధంగా తీసుకోండి. వైట్ రైస్ పెట్టుకుని తినండి, చాలా బాగుంటుంది. ఓకే అండి. పప్పుకి ఏం కావాలో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. పప్పు దోరగా నెయ్యిలో వేయించుకోండి అండి, మీ ఇష్టం, మనుషులను బట్టండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పప్పు వేసుకోండి, ఒక పెద్ద గ్లాస్కి వేసుకోండి, లేదంటే మీడియం గ్లాస్ పప్పు కంటే నేను చేసింది ఇప్పుడు. ఒక ఎర్రగడ్డ అండి, పెద్ద ఎర్రగడ్డ ఒకటి. ఫస్ట్ పప్పు వేయించుకోండి దోరగా, దాంట్లో టమాటాలు వేసేయండి, ఎండుమిరపకాయలు దోరగా దాంట్లో పప్పు వేసేటప్పుడు ఏం చేసేయండి, అంత కుక్కర్ పెట్టేసేయండి. ఒక 5-6 విజిల్స్ పెట్టేసి పప్పు బాగా ఉడికిపోనండి. దాన్ని మళ్ళీ పప్పు ఉడకలేదండి మిక్సీ చేయొద్దండి. ఓకేనా. సో ఉడకలేదంటే మళ్ళీ కూడా నీళ్ళు వేసి మళ్ళీ ఉడికించండి. ఓకేనా. ఒక 5-6 విజిల్కి మంచిగా ఉడికిపోతుందండి. ఓకే, ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. తిరగబాతు పెట్టాం కదండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొద్దిగా అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఇదండి. జస్ట్ తిరగబాతు, మెంతుల పొడి, కొద్దిగా ధనియాల పొడి, అంతే. ఇంక మీరు మిరప్పొడి అంతా ఏమి యాడ్ చేయదండి, మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇది ఎండుమిరపకాయల పులిహోర అంటారు మామూలుగా. ఓకే అండి, ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా అండి. సైడ్ డిష్కి మనం డ్రై ఫిష్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా కొడుగుడ్డు ఆమ్లెట్ అన్నా పెట్టుకోవచ్చు. నేను చూపిస్తానండి ఆమ్లెట్ ఎట్లా చేయాలి కూడా ఒకసారి. ఓకే, తెలుసుంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్లో చేస్తారు కాబట్టి నా స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. చూడండి, నచ్చితే చేసుకొని చూడండి. ఓకే, ఇదండి పప్పు పులిహోర అంటారు అండి దీన్ని. ఇది మళ్ళీ నెయ్యి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్నంలోకి. ఓకే అండి, ఇదే చాలు, మనం నేతిలో నేను చేస్తున్నాం కాబట్టి ఇది. ఓకే, పప్పు డ్రై ఫిష్ అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చేసుకుని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.